ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన వారందరికీ మరొకసారి మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగుండాలని, అందరూ నిత్య సంతోషకరమైనటువంటి ఆ మహా పరలోక రాజ్యంలో నిత్యము పాలు పంపులు పొందొచ్చు దేవుడి దగ్గర అందరూ ఉండాలని, నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ పని చేస్తున్న వారిలో మేమును ఒకరిమి కాబట్టి కొద్ది నిమిషాల పాటు ఈ యొక్క దైవ గ్రంథములో ఉన్నటువంటి మాటలు, దేవుడు మనతో చెప్పాలనుకున్నటువంటి మాటలు, దేవుని మనస్సును తెలిపేటటువంటి మాటలు, మన బ్రతుకుని మార్చేటటువంటి మాటలు, దేవునికి దగ్గరగా చేసేటటువంటి ఈ మాటలు కొద్ది నిమిషాల పాటు మనం అందరము ధ్యానము చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఎప్పుడు అవకాశము ఖాళీ దొరుకుతుందో అప్పుడు మాత్రమే చూడండి. కానీ ఈ వీడియో మాత్రమే కాదు, దేవుని వాక్యము ఎవరు చెబుతున్న వాక్యము బైబిల్లో ఉన్నదో లేదో పరిశీలించిన తర్వాత ఆ వాక్యము బైబిల్లోనే ఉన్నట్టుగానే ఉన్నదని మీకు అనిపిస్తే ఎవరి వాక్యమైనప్పటికీ మధ్యలో సగం చూడొద్దు. ఎందుకంటే ఇది మన బ్రతుకుకు అవసరమైనటువంటి దేవుడు వ్రాయించినటువంటి మాటలు కాబట్టి మనలను ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఈ లోకంలోకే కాకుండా మరణించిన తర్వాత వెళ్ళబోతున్నటువంటి శాశ్వత కాల పరలోక రాజ్యానికి సంబంధించి తప్పించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నిత్యాగ్ని దండన నుంచి తప్పించుకోవడానికి అవసరమైనటువంటి దేవుని మాటలు కాబట్టి దేవుని పట్ల మీకేమైనా విలువ, గౌరవం, నమ్మకం, భయము, మర్యాద ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అన్ని వీడియోలు చివరి వరకు చూడండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనుష్యులమైనటువంటి మనము దేవుని చేతే సృష్టించబడినటువంటి వారము. దేవుని చేత కాకుండా ఏ మనిషి కూడా తనంతట తానుగా కానీ, తన తల్లిదండ్రుల ప్రమేయము చేత కానీ, తన బంధుమిత్రుల ప్రమేయము చేతము కానీ పుట్టింపబడలేదు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనేటటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. అంటే మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదామును పుట్టించింది దేవుడే. ఈరోజు మనల్ని అందరినీ పుట్టించి పెంచి పోషిస్తున్నది దేవుడే. అంటే మనిషి పుట్టుక వెనక దేవుని సంకల్పం, మనిషి పుట్టుక వెనక దేవుని ప్రమేయం, మనిషి పుట్టుక వెనక దేవుని కోరిక. దేవుని వలనే ఈరోజు మనుషులమైన మనం అంతా పుట్టాము, పెరుగుతున్నాము అని మరొకసారి మనం అందరము గమనించాలి. మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు అని ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు అని ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనములో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏదనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ. బాగుంది, ఇక్కడ ఆగాలి. దేవుడట నరుల్ని అనగా మనుషులమైన మన అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడట. ఎలా చెప్పగలమంటే అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవానికి ఏమైనా ద్వేషం ఉంటుందా? అప్పుడే పుట్టిన పసిపిల్లవాడికి ఏమైనా కల్మషం ఉంటుందా? స్వార్థం ఉంటుందా? అసూయ ఉంటుందా? పగ ఉంటుందా? కోపం ఉంటుందా? ప్రతీకారాలు ఉంటాయా? మోసం చేయాలన్న బుద్ధి ఉంటుందా? ఇవేమీ ఉండవు. పసిపిల్లలు కల్మషం లేనటువంటి
నిష్కళంకం. అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు చిన్న బిడ్డలను ఆటంకపరచకండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని నిత్యముగా చెప్పుచున్నాను అన్నారు. అంటే పసిపిల్లలకి పాపము లేదు, పసిపిల్లలకి ద్వేషము లేదు, పసిపిల్లలకి పగలు లేవు, పసిపిల్లలకి ప్రతీకారాలు లేవు. నిష్కలంకంగా ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని ఏదనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని మనుష్యులు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే భూమి మీదకు దేవుడు పుట్టించినప్పుడు పసిపిల్లవానిగా ఉన్నప్పుడు లేనటువంటి కల్మషం, పాపం, స్వార్థం మనిషి పెద్దయిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత అంటించుకుంటున్నాడు. అంటే మనిషి పాపముతో పుట్టలేదు, వచ్చిన తర్వాత పాపము చేసి పాపాత్ముడయ్యాడన్నట్టుగా దైవగ్రంథం తెలియజేస్తుంది. ఇక భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు అందరూ పాపాత్ములుగా మారిపోతున్నారా? ప్రసంగి గ్రంథం జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు వ్రాసినటువంటి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనంలో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడు. చూడండి, పాపము చేయకుండా మేలు చేసేటటువంటి నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడట. అంటే అందరూ ఏం చేస్తున్నారు? పాపము చేసేస్తూనే ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారు? అపవాది మాయలో పడిపోయే ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారు? ఈ లోకం అనేటటువంటి ఈ రంగుల ప్రపంచంలో, మాయా ప్రపంచంలో అబద్ధమైనటువంటి నటనా జీవితానికి, మోసపూరితమైన జీవితానికి ఈరోజు అందరూ అలవాటు పడిపోయి అపవాది బానిసలుగా, అపవాది చేతిలోని కీలు బొమ్మలుగా ఈరోజు మనుషులకు తెలియకుండానే పడిపోతున్నారు మాయలో. పాపము లేనటువంటి మనిషి ఎవ్వడునూ లేడు అని గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది. భూమి మీద ఏ మనిషి కూడా పాపం చేయకుండా లేడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ప్రకారం, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ అన్నాడా, లేక కొందరే పాపం చేసి అన్నాడా? చెప్పండి. అందరూ పాపము చేసి పాపాత్ములుగా మారిపోతున్నారు. అంటే మనుషులు అందరిలో ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? పాపమునకు అలవాటు పడిపోయారు కాబట్టి, పాపమును చేస్తున్నారు కాబట్టి, పాపములను ఆహ్వానిస్తున్నారు కాబట్టి, దేవుడికి దూరం అయిపోయి అపవాదికి దగ్గరైపోతున్నారు కాబట్టి, ఈ జీవితకాలం, ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవిత కాలానికి సంబంధించి ఈ జానడి పట్టకు పట్టెడన్నం సంపాదించుకోవడానికి, తరతరాలకు సరిపడాటటువంటి ఆస్తిపాస్తులను సంపాదించడానికి మాత్రమే ఈరోజు మనిషి తన జీవితాన్ని వెచ్చిస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. కాబట్టి పాపము చేయడానికి ప్రతి మనిషి ఈరోజు పూనుకుంటున్నాడు. నన్ను ఎవరు చూడడం లేదని కొంతమంది చేస్తున్నారు, చూస్తే చూడలేని మరికొంతమంది చేస్తున్నారు. అంటే అందరూ ఏ రకంగానైనా ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవుడికి దూరం అయిపోతున్నాడు. ఇక్కడ మనుషులందరిలోనూ పాపముంది అనేటటువంటి విషయం మనం జాగ్రత్తగా బైబిల్ని చూస్తే మనకు అందరికీ అర్థమవుతుంది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మనలో సత్యమే ఉండదు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము అంటే మేము పాపం చేయలేదు, మేము పాపాత్ములము కాదు, మీరు మాత్రమే పాపాత్ములు, మేము ఏ పాపము చెయ్యలేదు అని ఎవరైనా అంటే అలా అంటున్నటువంటి వారిని వారే మోసగిచ్చుకుంటున్నారట. ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు, నీ మేలు చేయు నీతిమంతుడు ఒక్కడునూ లేరు, పాపము చేయకుండా ఉండేవాడు భూమి మీద ఒక్కడునూ లేడు. కాబట్టి నాలో పాపము లేదు అని ఎవరైనా అంటే అది తప్పు. ఒక యేసుక్రీస్తు వారు తప్ప ఆ మాట అనడానికి ఎవ్వరు కూడా అర్హులు కాదు. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు. మనుషులుగా మనము చాలా చాలా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని మోసాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి పాపము లేదని దయచేసి మోసగిచ్చుకోవద్దు, పాపము లేదని దయచేసి మోసపుచ్చుకొనవద్దు. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రమాదం. నేను పాపం చేయలేదు అని నువ్వు అనుకుంటే ఆ క్షణానికి నువ్వు నీ అంతట తృప్తి పడవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి ఆ పాపము చేత, నువ్వు చేసిన ఆ పాపము చేత నువ్వు నశించిపోయేటటువంటి, నాశనమైపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పాపము లేదు, నేను పాపము చెయ్యలేదని దయచేసి ఎవరు చెప్పవద్దు. అందరూ పాపము చేస్తూనే ఉన్నారని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఇక మనకు పళ్ళు ఉన్నాయి, టీత్, పళ్ళు, దానికి మధ్యలో సందులు, ఖాళీలు ఉంటాయి, పళ్ళ సందులు అంటారు. ఎప్పుడైనా ఒక మాంసం కూర కానీ మరొకటి ఏదైనా ఒక పీచు పదార్థం ఏదైనా తిన్నప్పుడు ఆ పళ్ళ సందులలోనికి, ఆ పంటి సందులలోనికి ఆ మాంసపు మొక్కలు లేదైనా ఆహార పదార్థం వెళ్ళి ఇరుక్కుపోతుంది. అవునా కాదా? మాంసపు మొక్క ఆ పంటి సందులో ఇరుక్కుపోయినప్పుడు దానిని తీయడానికి మన నాలుక అస్తమాను దాన్ని గుద్దుతూ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్జెంటుగా ఆ పంటి సందులో నుంచి ఆ మాంసపు మొక్కను లేదా ఆ ఆహార పదార్థాన్ని బయటకు గెంటేయాలి అని నాలుక ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. దానివల్ల కాకపోతే మనమేం చేస్తాం? చీపురు పొల్లెట్టు పొడుస్తాం, అవసరమైతే పిన్నీసు పెట్టి పొడుస్తాం, మరొక అవసరమైతే ఆ టీత్ స్టిక్ ఎట్టి పొడుస్తాం. ఈ రకంగా చాలా రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు అంటే ఆ పంటి సందులలో ఇరుక్కుపోయినటువంటి ఆ మాంసపు మొక్క లేదా ఆహార పదార్థాన్ని అర్జెంటుగా బయటకు తీసివేయకపోతే ఏమవుతుంది? ప్రమాదం. ఏంటా ప్రమాదం? ఆ మాంసపు ముక్క లేదా ఆ ఆహార పదార్థం పంటి సందులో అలానే ఉండిపోతే కొన్ని రోజులకు, కేవలం 2-3 రోజుల తర్వాత అది కుళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కుళ్ళిపోతే అక్కడ బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది. బ్యాక్టీరియా కాస్త పురుగుగా మారే అవకాశం ఉంది. ఆ పురుగు కాస్త ఆ పంటిని అంతటిని దొలిచేసి తినేసి పుచ్చిపోయేటట్లు చేసేటటువంటి ప్రమాదం ఉంది. ఆ ఒక్క పన్ను పుచ్చిపోతే దాని పక్కన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పళ్ళన్నీ పుచ్చిపోయి పళ్ళన్నీ తీసేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పంటి సంధిలో ఇరుక్కుపోయినటువంటి ఆ ఆహార పదార్థాన్ని వెంటనే తీసేయాలి, లేకపోతే పళ్ళన్నీ పుచ్చిపోతాయని నీకు తెలుసు. కాబట్టి ఆ మాంసపు ముక్క తీసేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. మన కంటిలో అప్పుడప్పుడు వెళుతున్నప్పుడు కింద నలుసు పడుతుంది, కంటిలో నలుసు. ఆ నలుసు ఉన్నంత వరకు కన్ను విపరీతమైనటువంటి బాధ పెట్టేస్తుంది. ఏం చేస్తాం అప్పుడు? ఆ కంటిలో ఉన్నటువంటి ఆ నలుసును తీసివేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. నీళ్ళతో కడుక్కుంటాం, వేడిగుడ్డ పెట్టుకుంటాం, తడిగుడ్డ పెట్టుకుంటాం, అవతల వాడిని బ్రతిమలాడి కంట్లో నలుసుందరా కొంచెం ఓదరా బాబు
అని నెలకు తీసివేయరా బాబు అని ఎంతో బతిమలాడతాం. ఆ కంటిలో నలుసు అలానే ఉండిపోతే కన్నుకు ప్రమాదం, కన్ను నీరు గారిపోతుంది, కన్ను ఎర్రబారిపోతుంది, ఆ విధంగా కంటి చూపు మందగిస్తుంది. అవసరమైతే నలుసు అలానే లోపల ఉండిపోతే కంటికి ప్రమాదం, కన్ను తీసేయవలసిన పరిస్థితి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక కంటిలో పడినటువంటి ఆ నలుసును వెంటనే తీసేయకపోతే ప్రమాదం అని తెలుసుకున్నాము. కాబట్టి ఆ కంటిలో ఇరుక్కుపోయినటువంటి ఆ నలుసును, ఆ ధూళిని మనం వెంటనే తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక చేతులకు ఎప్పుడైనా బురద అంటుకుందనుకోండి, ఏం చేస్తాం? అలానే వదిలేస్తామా? వదిలేయం. వెంటనే ఏం చేస్తాం? ఆ చేతులు కంటినటువంటి బురద కడుక్కోకపోతే ఆ చేతులలో ఉన్నటువంటి ఆ క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, రక్త సరఫరా దెబ్బతింటుంది, శరీరం అంతా రోగగ్రస్తం అవుతుంది. కాబట్టి చేతులకు అంటిన బురద వెంటనే, ఆ మట్టి వెంటనే కడిగేసుకోవాలి, సబ్బు పెట్టి కడిగేసుకోవాలి. ఏ సబ్బు పెడితే ఆ సబ్బు మరలా కుదరదు. ఏ సబ్బుతో పోతుందో, ఆయిల్ మరకలు అయితే బట్టల సబ్బు, సర్ఫ్ సబ్బుతోనే పోతుంది. కాబట్టి అదే వేసుకుని పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే చేతులు కంటినటువంటి ఆ బురద పోకపోతే ప్రమాదం అన్న విషయాన్ని తెలుసుకున్నాము. కాబట్టి ఒక పంటి సందులో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాన్ని వెంటనే తీసేసుకోవాలని తెలుసుకున్నటువంటి నీవు, ఒక కంటిలో పడినటువంటి నలుసుని వెంటనే తీసేసుకోకపోతే ప్రమాదం, కాబట్టి వెంటనే తీసేసుకోవాలని తెలుసుకున్నటువంటి నీవు, ఒక చేతులు కంటినటువంటి బురద వెంటనే కడుక్కోకపోతే చర్మానికి, లోపలకు, శరీరానికి ప్రమాదం అని తెలుసుకున్నావు. కాబట్టి వెంటనే కడిగేసుకుని శుభ్రపరచుకోవాలని తెలుసుకున్నటువంటి నీవు, మరి నీ శరీరం లోపల, నీ హృదయంలోనికి వచ్చినటువంటి నువ్వు చేసిన పాపాన్ని ఎందుకు తీయడానికి వెనకాడుతున్నావు? వెంటనే వాటిని తీసేయాలనుకున్న నీవు వెంటనే పాపాన్ని ఎందుకు తీయాలి అని అనుకుంటం లేదు? ఒక్కసారి ఆలోచించు ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరులారా. మరి పాపాన్ని తీసివేయడం అంటే ఏంటి? ఈరోజు చాలామంది తనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేయకుండా, ఆ పాపాలను ఒప్పుకోకుండా, ఆ పాపాలను మానివేయకుండా, ఆ పాపాలను పశ్చాత్తాప పడకుండా, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, పాపాలను సరిచేసుకోకుండా, బ్రతుకుని మార్చుకోకుండా అనేక సార్లు అనేక రకాలుగా దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రార్థనలు, దీర్ఘకాలిక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, రింగు ప్రార్థనలు, ఆల్నైట్ ప్రార్థనలు, ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేస్తూనే ఉంటున్నారు. కానీ నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయకుండా నువ్వు ప్రార్థన చేయడం వలన, నీ పాపాన్ని వెంటనే నువ్వు కడిగేసుకోకుండా నువ్వు ప్రార్థన చేయడం వలన ఏ రకమైనటువంటి ఉపయోగము కానీ, నీ ప్రార్థనకు జవాబు కానీ నీకు రాదు అంటున్నారు దేవుడు. ఎలాగా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, రక్షింపనేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తం ఏమీ కురచ కాలేదట. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ వైపు చెయ్యి చాపి సిద్ధంగా ఉన్నాడు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు ఏమీ మందము కాలేదట, ఆయనకి వినికిడి లోపం ఏమీ లేదు. కానీ మీ దోషములు మీకును దేవునికి మధ్య అడ్డముగా ఉండిపోయాయి. మీలో ఉన్నటువంటి పాపం, మీలో ఉన్నటువంటి దోషం, మీలో ఉన్నటువంటి కల్మషం, మీలో ఉన్నటువంటి అసూయ, మీలో ఉన్నటువంటి మోసగారితనం, మీలో ఉన్నటువంటి వేషధారితనం అనేటటువంటి ఈ పాపము, ఈ దోషము మీకును దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను.
మనం అనుకుంటున్నాం ఏంటంటే, ఎంతకాలం బట్టి ప్రార్థన చేస్తున్నాం, మాకు ఇంకా ప్రతిఫలం రాలేదేంటి? ఎంతమందితో ప్రార్థన చేపిస్తున్నాం, మాకు ఇంకా ప్రతిఫలం రాలేదేంటి? ఇంకెంతకాలం చేయాలి ప్రార్థన? కన్నీళ్లతో చేస్తున్నాం, చర్చిలకు వెళ్ళి చేస్తున్నాం, ఇంటి దగ్గర చేస్తున్నాం, ఆల్ నైట్లు చేస్తున్నాం, ఎన్నో రకాల దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మా ప్రార్థనకి ఇంకా ప్రతిఫలం రాలేదేంటి, మాకు జవాబు రావడం లేదేంటి అని చాలామంది అనుకుంటున్నారు. మీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, కానీ మీ దోషాలు మధ్యగా అడ్డుగా వచ్చేసి మీ ప్రార్థన ఆయనకు దగ్గరకు చేరనివ్వడం లేదు, మీ ప్రార్థనను ఆయనను వినడవడం లేదు. మీ పాపాలే ఆయన ముఖాన్ని మీకు మరుగు చేసేసేయట. కాబట్టి ఆయన ఆలకింపుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళడమే లేదు. మనమేమనుకుంటున్నాం, ఇంతకాలం చేస్తున్నాం, దేవుడేంటి ఇంకా జవాబు ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడేమంటున్నాడు, మీ ప్రార్థన అసలు నా దగ్గరికి రావడమే లేదంటున్నాడు. ఎందుకంటే మీ దోషాలే కారణం, మీ పాపాలే కారణం, మీ మనస్సే కారణం, మీ బుద్ధే కారణం, మీ బ్రతుకే కారణం. మీరు అవి మార్చుకోకుండా మీలో ఉన్నటువంటి పాపాలను అలానే ఉంచేసుకొని, మీలో ఉన్న దోషాలను అలానే ఉంచేసుకొని మీరు ఎంతకాలం ప్రార్థన చేసినా నా దగ్గరికి రావు, కాబట్టి మీకు జవాబు రాదు, మీకు ప్రతిఫలం రాదు, మీరు ఆశించింది దొరకదు అని దేవుడు అంటున్నాడండి. ఒక పంటి సందులో ఇరుక్కుపోయినటువంటి ఆహార పదార్థాన్ని వెంటనే తీసుకోవాలి, లేకపోతే ప్రమాదం అని తెలుసుకున్నావు. ఒక కంటిలో పడినటువంటి నలుసును వెంటనే తీసుకోకపోతే ప్రమాదం అని తెలుసుకున్నావు. చేతులు కంటినటువంటి బురదను వెంటనే కడుక్కోకపోతే ప్రమాదం అని తెలుసుకున్నావు. మరి నీలో ఉన్న పాపాన్ని వెంటనే తీసుకోకపోతే ప్రమాదం అన్న సంగతి ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఏ మనిషి కూడా పాపంతో పుట్టలేదు, పరిశుద్ధుడిగా యథార్థవంతుడిగా పుట్టాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి అపవాది యొక్క మాయలో పడి స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాల చేత, మోసపూరితమైనటువంటి బుద్ధి చేత, అవతల వాడి గూర్చి ఆలోచించినటువంటి మోసపూరితమైన కార్యక్రమాల చేత ఈ రంగుల ప్రపంచంలో, రంగుల లోకంలో, మాయా జీవితంలో, అల్పమైన ఈ జీవితకాలంలో నీకు నచ్చినట్టు నీ స్వార్థంగా నువ్వు బ్రతుకుతున్నటువంటి కారణం చేత నీలోనికి పాపం వచ్చేసింది. నువ్వు చేసావు కాబట్టి పాపం వచ్చేసింది. నువ్వు చేసిన పాపము దేవుడి ముఖమును నీకు మరుగు చేసేస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? పంటి సందులో ఇరుక్కుపోయినటువంటి ఆహారాన్ని తీయాలి అంటే టూత్ పిక్ కానీ, పిన్నిస్ కానీ, చిన్న పుల్ల ముక్క కానీ ఉండొస్తే స్కేరింగ్ పద్ధతి కానీ, దారంతో కానీ తీసేయవచ్చు. కంటిలో ఉన్నటువంటి నలిసిపోవాలంటే కడుక్కుంటే, లేకపోతే ఒక ఐ డ్రాప్ చేసుకుంటే కంటిలో ఉన్నటువంటి నలిసిపోతుంది. చేతులు కంటినటువంటి ఆ యొక్క బురదను, మట్టిని, ధూళిని సబ్బుతో కడుక్కుంటే పోతుంది. మరి మనలో ఉన్నటువంటి హృదయంలో వేసుకుని కూర్చున్నటువంటి పాపాలు పోవాలి అంటే ఏం చెయ్యాలి? ఈరోజు చాలామందికి అర్థం కాలేని కారణము చేత ఎవడి పాపాలు వాడిలోనే ఉండిపోతున్నాయి. ఆ పాపాలు పోకపోతే దేవుడి దగ్గర నుంచి మీకు జవాబు రాదు. ఆ పాపాలు పోకపోతే మీరు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మారలేరు. ఆ పాపాలు మీలో ఉన్న ఆ పాపాలు తీసివేయబడకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఉన్నటువంటి చిన్న జీవితంలో సంతోషంగా, ఆనందంగాను ఉండనూ లేరు. కాబట్టి అర్జెంటుగా వెంటనే మనలో ఉన్నటువంటి ఈ పాపాలను తీసివేసుకోకపోతే ప్రమాదం, జీవితం అంతా సర్వనాశనమైపోతుంది. శాశ్వత కాలము నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోబోతున్నాం. మీరు ఇప్పుడు పాపాలు తీసివేసుకోవాలంటే ఏం చేయాలి? అని అడిగితే దైవ గ్రంథం చెబుతుంది మనలా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1 అధ్యాయము 7వ వచనం చూద్దాం. 1 అధ్యాయము 7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.
వెలుగు అంటే నేను మంచి చేయాలి, నేను నీతిగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని నీవు అనుకుని ఉంటే గనక, యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి ఈ మార్గంలోనికి నువ్వు వస్తే గనక, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడట. మనం పవిత్రంగా మారిపోతే మన మనసులో పాపం ఉండదు, కల్మషం ఉండదు, దేవుడు ముఖం మనకి మరుగు చేయబడదు, ఆయన హస్తము మన మీద ఉంటుంది, ఆయన చెవులు మన వైపు తిరిగి ఉంటాయి. మనం చెప్పేటటువంటి ప్రార్థన, మనం అడిగేటటువంటి ప్రార్థన, మనం చేసేటటువంటి ప్రార్థన ఆయన దగ్గరికి వెళుతుంది. ఎప్పుడట? నీవు నీ పాపములను ఒప్పుకొని ఆయన రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో నేను కడగబడతాను అనేటటువంటి తీర్మానం నువ్వు తీసుకుంటే నీ పాపాలను కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంటనే పాపాలు తీసుకోకపోతే ప్రమాదం. ఏ రోజు నువ్వు మరణిస్తావో తెలియదు. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయేటటువంటి అల్పమైన ఆయుష్ను కలిగినటువంటి మనుష్యులమైన మనము ఈ రాత్రి గనక ఈ పాపం మనలో ఉంచుకొని మరణిస్తే పాపం వలన వచ్చి జీతము ఆత్మీయమైనటువంటి మరణం, అనగా నరకానికి వెళ్ళిపోతామండి. ఉన్నటువంటి ఈ చిన్న జీవితం సంతోషం ఉంటుందండి. కాబట్టి నువ్వు మరలా పరిశుద్ధుడిగా మారాలి. దేవుడు భూమి మీదకు మనిషిని పుట్టించినప్పుడు యథార్థవంతుడిగా ఏ విధంగా పుట్టించాడో మరలా అలాంటి యథార్థత ఈరోజు మనకు వచ్చేయాలి. అలా రావాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి పవిత్రపరచబడాలి. నువ్వు ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచబడాలి అంటే నీ పాపాలను నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీ వలన ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకు నువ్వు మరలా సరిచేసేటటువంటి ప్రయత్నం చేయాలి, న్యాయం చేయాలి. మరలా చేసినటువంటి తప్పులు పాపాలకు చేయకుండా పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించి అందరికీ ఆమోదయోగ్యంగా, అందరితోనూ నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, సఖ్యతగా, ప్రేమగా జీవిస్తూ క్రీస్తు ప్రేమను సమాజానికి చూపించేవాడిగా నువ్వు కనుక మారగలిగితే నీ ప్రార్థన ఆయన వింటాను అంటున్నాడు. నిన్ను ఆయన నీ వైపైన చేతులు చాపుతాను అంటున్నాడు. నీకు రక్షణగా ఉంటాను అంటున్నాడు. బాగుంది. అంటే కేవలం పాపాలు ఒప్పుకొని మరలా చేస్తే, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని కొంతకాలం క్రీస్తులో ఉండి మరలా పాపపు జీవితంలోకి వెళ్ళి మరలా పాపాలు చేస్తే ఎన్నిసార్లైనా కడుగుతాడా దేవుడు అని అంటున్నారు చాలామంది. ఎన్నిసార్లైనా కడుగుతాడా? ఎన్నిసార్లు కడగడు, ఒక్కసారి మాత్రమే కడుగుతాడు. ఎందుకంటే చూడండి వాక్య భాగం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 26-27 వచనాలు. మనము సత్యమును గూర్చి అనగా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన ద్వారా పవిత్రులుగా చేయబడి పాత జీవితాన్ని వదిలేసినటువంటి వదిలేయాలన్న సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా మరలా నువ్వు బుద్ధిపూర్వకంగా, మరలా నీ ఇష్టానుసారంగా, మరలా నీ స్వార్థంగా, మరలా నువ్వు గనక పాపము చేసిన ఎడల పాపమునకు బలింక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును శిక్ష. ఎన్నిసార్లు పాపాలు చేసినా అన్నిసార్లు కడుగుతాడా యేసుబాబు అని అడుగుతున్నారు చాలామంది. ఇక మరలా నువ్వు బుద్ధిపూర్వకంగా కనుక పాపం చేస్తే, ఒకసారి ఒప్పుకొని కడగబడిన తర్వాత మరలా నువ్వు పాత జీవితంలోనికి కనుక వెళితే, పాపపు జీవితాన్ని వదిలేసిన తర్వాత మరలా పాపపు జీవితంలో కనుక నువ్వు వెళితే, నీతి నిజాయితీని వదిలిపెడితే, పరిశుద్ధతను వదిలిపెడితే, మోసపూరితమైన బుద్ధి కనుక నీకు వస్తే, క్రీస్తు ప్రేమను సమాజానికి చూపించకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే
అడిగితే మరలా వచ్చి ఆయన నీ కోసం బలివ్వడట. మరి ఏమొస్తుందట? న్యాయపు తీర్పును భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని నాశనం ఉంటుందట. నేను ఈ ఆత్మ నిశ్చయాగ్ని దండనకు వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక పంటి సందులో ఇరుక్కుపోయిన ఆహారాన్ని వెంటనే తీసుకోకపోతే ప్రమాదం, ఒక కంటిలో పడినటువంటి నలుసుని వెంటనే తీసుకోకపోతే ప్రమాదం, చేతికండినటువంటి బురదను మట్టిని వెంటనే కడుక్కోకపోతే ప్రమాదం, అంతకు మించినటువంటి ప్రమాదం నీలో ఉన్నటువంటి పాపాన్ని వెంటనే వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుకొని పవిత్రపరచబడకపోతే ప్రమాదం. కాబట్టి మీ పాపాలు కడిగేసుకుని పాత జీవితాన్ని వదిలేసి దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల్లో క్రీస్తు ప్రేమను కలిగి ఉండి అందరితోనూ సఖ్యతగా, సమాధానంగా, ప్రేమగా, అన్యోన్యంగా నిన్నువలని పొరుగు వారిని ప్రేమిస్తూ పరలోక రాజ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంతవరకు ఈ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ స్వార్థ పరిచర్యలో మీరును పాలిభాగస్తులను కండి. అనేక మందికి ఈ వీడియోలను షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని ద్వారా మీరును ఈ స్వార్థ పనిలో పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.